జూమ్ జూమ్ దో దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. అయ్య బాబోయ్, నిజంగానే ఇది వర్కౌట్ అయ్యింది. ఈ స్పీడ్ లో కనుక వెళ్తే మిసైల్ లాంచే కాదు, లంచ్ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటా. అనుమానమా? అరే అన్న, పానీపూరి ఎంత? 20 రూపాయలకి 4 పీసులు. 20 రూపాయలకి 4 పీసులా? మేము నీళ్ళని ఇంట్లో నుంచి తీసుకొస్తే అప్పుడు నువ్వు ఎంతకిస్తావు? అయ్యో బాబాయ్, వాడు నా పర్సుని దొంగలించుకొని పారిపోతున్నాడు. ఎవరైనా వాడిని పట్టుకోండి. నేనే సూపర్ హీరోని. దో దో మర్యాదగా పర్సు నా చేతికిచ్చే. ఇవ్వను అంటే ఇప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరేస్తాను. రెండోది నిన్ను విసిరి ఫుట్బాల్ ఆడుకుంటా, చుక్కలు కనిపించేలా కొడతాను. అది ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్ యూ. నా పర్సుని దొంగతనం చేస్తావా? దొంగ దొంగ దొంగ. అయ్యో బాబోయ్, రియల్ సూపర్ హీరో దోదోనా? మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం సార్. మీ పేరు కూడా మీలాగే సూపర్ గా ఉంది. ఇప్పుడు 2 విషయాలు మీతో నేను చెప్పి తీరాలి. ఒకటి, నేను శత్రువులని ఫుట్బాల్ ఆడుకుంటాను, అందువల్లే నా పేరు దోదో అని పెట్టారు. అవునా? రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటంటే అది ఎప్పుడు మీరు 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు, అందుకనే మీ పేరు దోదో అని పెట్టారా? ఫనీ. లేదు లేదు, నా పేరు హన్నీ. తనే నా తమ్ముడు, పేరు బన్నీ. ఇకపోతే నా పేరు జోర్దార్. నువ్వు పప్పట్వే కదా. శబాష్ శబాష్ శబాష్. దీన్ని అంటారు సూపర్ హీరో తాలూకా సూపర్ టాలెంట్ అని. నా పేరు చెప్పక ముందే కనిపెట్టేశారు. నేనేం చేస్తానో చూడు. రా. ఓ, ఒక మిస్సైల్ లాంచ్ అవ్వబోతోంది. దాన్ని నేను ఎలాగైనా అడ్డుకోవాలి. ఇదిగో సార్, మేం కూడా మీకు సాయం చేయాలి. మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి. సరే అయితే ఓకే, రండి మనందరం కలిసి దాన్ని అడ్డుకుందాం. త్వరగా వెళ్లి చేరుకోవడానికి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనం చాలా వేగంగా వెళ్ళాలి. రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటి అంటే మనందరం 1 నిమిషంలో కరెక్ట్ గా స్పాట్ కి వెళ్లి చేరుకుందాం. అందుకు మనం ఈ గ్యాజెట్ సూపర్ పవర్ ని యూజ్ చేస్తే చాలు. అవును, అదేలా? నేను ఈ చిప్ లో ఉన్న బటన్ ని నొక్కినప్పుడు మీరందరూ నన్ను పట్టుకోండి. ఆ తర్వాత 1 సెకండ్ లో మనందరం ఆ లొకేషన్ కి వెళ్లి చేరుకోవచ్చు. ఏమంటారు? ఓరి నాయను, చాలా జాలీగా ఉంటుంది అనుకుంటాను. జూమ్ జూమ్ దో దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. త్వరగా వచ్చి చేరుకున్నాము, అసలు జాలీగానే లేదు. డాకీ, మనం ఇంకా అదే చోట్లో ఉన్నాం. మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నించి చూద్దాం. జూమ్ జూమ్ దో దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. మనం వచ్చేసావా? లేదు హనీ, ఇప్పుడు కూడా మనం అదే చోట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు మనందరం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. దానికి ఎలాంటి అవసరం లేదు సార్. మనమంతా ఆ లారీ ఎక్కామంటే త్వరగా వెళ్ళి చేరుకుంటాం. నువ్వు కావాలంటే లారీలో వెళ్ళు, నేను దోదో అంకుల్ ఒళ్ళో పడుకొని పాటలు వింటూ ఎగురుకుంటూ వస్తాను. సరే సరే ఓకే, మేము బయలుదేరుతాం. రండి వెళ్దాం. జూమ్ జూమ్ దో దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. అరే సూపర్, నేను ఇప్పుడు రెక్కలు లేకుండానే ఎగురుతున్నాను. ఏమైంది? మేము
ఎగురుతూ ఉన్నప్పుడు ఆయన రెక్కలు డ్యామేజ్ అయిపోయాయి. అవి అటువైపు వెళ్ళిపోయాయి, మేము ఇటువైపు వచ్చేసాము. దోదో సార్, మీ పవర్ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు? మీ ఆ పవర్ని చూపించండి సార్. కాసేపటి క్రితం మీరు దొంగను పట్టుకోవడానికి పవర్ ఉపయోగించారు కదా, ఆ పవరే. దానికి కూడా 2 విషయాలున్నాయి. మొదటి విషయం అది ఏంటంటే నేను నా గ్యాజెట్ ని సరి చేసుకోవాలి. సరే, దాంట్లో రెండో విషయం ఏంటి చెప్పు. అదేంటంటే నేను తెలియకుండా ఆ దొంగ మీద వచ్చి పడిపోయాను. నాకు తెలిసి నా పవర్ వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది అనుకుంటాను. త్వరగా అందరూ ఈ బండెక్కి కూర్చోండి. నేను దీన్ని సూపర్ స్పీడ్ లో పరిగెట్టిస్తాను చూడండి. ఈ రోజు మీరు చెప్పేవన్నీ ఉల్టాగానే జరుగుతున్నాయి. మనం బ్యాకప్ ప్లాన్ ని ఆలోచించాలి. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? ఆయన సూపర్ బోటు పాడైపోయింది అనుకుంటాను. నేను దిగి బండిని నెడతాను. ఒరే నాయనా, నేను బాగా అలసిపోయాను. అందుకే అంటారు వయసుకు తగ్గట్టు ఏ పనైనా చేయాలని. ఏంటి అనుమానమా? ఇంకా ఎంత దూరం దోదో సార్? ఇదే ఆ చోటు. ఈ చోటు నుంచి ఆ మిసైల్ లాంచ్ అవ్వబోతోంది. ఇప్పుడు మనం దీని లోపలికి ఎలా వెళ్ళగలం? నేను డోర్ బెల్ ని ప్రెస్ అయినా లోపల నుంచి ఎవరైనా బయటకు వస్తారు కదా. డాంకీ, నువ్వు డోర్ బెల్ ప్రెస్ చేసావంటే మనం వచ్చిన విషయం తెలుస్తుంది. మనం వాళ్ళని ఆపడానికి వచ్చినట్టు తెలుస్తుంది. అనుమానమా? డోంట్ వర్రీ. ఇప్పుడు చూడండి, నా లేజర్ గాగుల్స్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. యూజ్ చేయడం కాదు, ఇతని గ్యాడ్జెట్స్ ని ధ్వంసం చేసే సమయం వచ్చింది. జూమ్ జూమ్ దో దో. పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. అయ్య బాబోయ్, నిజంగానే ఇది వర్కౌట్ అయ్యింది. ఈ స్పీడ్ లో కనుక వెళ్తే మిసైల్ లాంచే కాదు, లంచ్ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటా. అనుమానమా? వారే వా, నీ దగ్గర ఏమైనా సూపర్ గ్యాజెట్స్ ఉన్నాయా ఏంటి? ఉంది. దాన్నే రెక్కనే అంటారు. రండి, అందరూ త్వరగా రండి. అవును అవును, ఇక ఈ మిస్సైల్ లాంచ్ చేసే బటన్ ని నేను నొక్కడం ఎవరి వల్ల ఆపడం కుదరదు. ఇక్కడ నేను బటన్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ పేలిపోతాయి. ఎస్ ఎస్. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు భూకాల్. దోదో నువ్వా? ఎస్ ఎస్. ఇంకేంటి చూస్తున్నారు? వెళ్ళి దోదోతో ఒక ఆట ఆడుకోండి. జూమ్ జూమ్ దో దో. పవర్ గేట్ ఇప్పుడు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దోదో? నీ బాక్సింగ్ గ్లౌస్ కింద పడిపోయింది. లలలా లలా లలలా లలా. ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్పి తీరాలి. అందులో మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరేయబోతున్నాను. రెండో విషయం ఏంటి? అది కూడా త్వరగా చెప్పు. రెండవ విషయం అది ఏంటంటే స్టార్ట్ అవ్వు, వర్కౌట్ అవ్వు, లేకపోతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. ఏమైపోయారు? దోదో అంకుల్ ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను కూడా నేను చూడలేకపోతున్నాను తమ్ముడు.
అసలు ఏం జరుగుతుంది? నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నిన్ను పట్టేశా. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళిద్దరిని ఇక్కడ కట్టేయండి. నీలాంటి ఒక పాత సూపర్ హీరో నా మిస్సైల్ ని ఆపలేడు. ఇప్పుడు నువ్వు కౌంట్ డౌన్ ని మొదలు పెట్టు. పాపా త్వరగా వెళ్ళి ఇన్స్పెక్టర్ పాండాని తీసుకురా. ఈలోగా మేము ఆ మిసైల్ ని ఆఫ్ చేస్తాం. దోదో అంకుల్ త్వరగా మీ పవర్ ని చూపించండి. జూమ్ జూమ్ దో దో, పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. రే తమ్ముడు, ఇంతసేపు మీరిద్దరు ఎక్కడ ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? వాళ్ళని కట్టేయండి. సూపర్ హీరోకి సూపర్ టార్గెట్. జుట్టు ఊడిపోయింది కదా, ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో. నేను వెళ్ళి మిసైల్ ఆఫ్ చేసి వస్తాను. పాండా సార్ ఇతను మిసైల్ లాంచ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ముకోల్, వీడు వాంటెడ్ లిస్ట్ లో ఉంటున్నాడు. ఇంకా నయం, మీరందరూ కలిసి ఇతన్ని పట్టుకున్నారు. ఇతన్ని మేము కాదు, సూపర్ హీరో దోదోనే పట్టుకున్నారు. లేదు లేదు పిల్లలు, ఇతన్ని మన అందరం కలిసే పట్టుకున్నాం. ఇందులో కూడా 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే సిటీని కాపాడడం మీలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ రెండో విషయం ఏమిటో చెప్పాలిగా. ఇకపై నేను ప్రశాంతంగా రిటైర్డ్ అవ్వచ్చు అనుకుంటున్నాను.